Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. ముందుగా విజయ్ వద్దిరాజు గారికి అనేక ధన్యవాదాలు. ఆ పెద్ద మనసు పెద్ద మనిషి లేకపోతే బహుశా ఈ సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ అనే సంస్థ రూపుదిద్దుకోపోయేది. ఒక సాయంత్రం కప్పు కాఫీ కోసం మా ఇంటికి వచ్చినప్పుడు యథాలాపంగా ముచ్చట పెడుతుంటే ఆయనకు బ్రాహ్మణులకు ఏదో చేయాలన్న తపన ఆయన మనస్సులోంచి వచ్చి ఎట్లా అంటుంటే ఆ సాయంత్రం 7:30-8 గంటల ప్రాంతంలో పెద్దలు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని, దర్శనం శర్మ గారిని, రవి గారిని, రాంబాబు గారిని సంప్రదించగానే మర్నాడు మధ్యాహ్నం మా ఇంటికి లంచ్కి వచ్చి, లంచ్ చేశారో లేదో నాకు తెలియదు కానీ డిస్కషన్స్లో ఈ సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ స్టడీస్ అని మొదలనుకున్నాం. తర్వాత సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ అనే సంస్థ రూపుదిద్దుకుంది. సంస్థ రూపుదిద్దుకున్న మరుక్షణం నుంచి అది మరి భగవత్ సంకల్పమో బ్రాహ్మణ సంకల్పమో, భగవంతుడు బ్రాహ్మణుడు ఒకటే అని చెప్పడం నా ఉద్దేశం, అంతకని ఇంకేం లేదు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాటి కరెక్ట్గా 75 రోజులు. 75వ రోజున ఉగాది నాడు మనం మన సంస్థను ప్రారంభించుకుంటే ఈ రోజున అనుకున్న టైం ప్రకారం కాబోయే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లకు వాళ్లకు ఏ విధంగా తోడ్పడగలమో అనే నేపథ్యంలో ఒక స్క్రీనింగ్ టెస్ట్ జరగడం అనేటువంటిది నిజంగా భగవత్ సంకల్పమే. దానికి ముఖ్యంగా అభినందించాల్సింది 37 సంవత్సరాలు సివిల్ సర్వీసులో ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని. వారు సివిల్ సర్వీసెస్లో 82-83 ఆ ప్రాంతంలో చేరిన తర్వాత బహుశా కలెక్టర్గా ఉన్నప్పటి నుంచో లేదంటే జాయింట్ కలెక్టర్ గారు నాకు గుర్తులేదు కానీ అప్పటి నుంచి నాకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఉన్నతోన్నత స్థానానికి ఒక రాష్ట్రంలో ఎదిగేంత వరకు కూడా చేరిన రోజుల్లో, పరిచయమైన రోజుల్లో ఎలా ఉన్నారో అదే మనిషి, అదే విధంగా, అదే పద్ధతిలో ఉన్నారు. మార్పు ఏమాత్రం లేనటువంటి గొప్ప వ్యక్తి. రేపు మీరు సివిల్ సర్వీసెస్లో చేరిన తర్వాత కూడా అలాంటి వ్యక్తుల అడుగుదాడల్లోనే నడవాలి. మన వాల్యూ సిస్టమ్ని కాపాడాలి, మన భారతీయ సంస్కృతిని, హైందవ సంస్కృతిని కాపాడాలి, విలువలు పాటించాలి. అదేవిధంగా సామాజిక న్యాయాన్ని, కాలక్రమేణా వస్తున్న మార్పులకు అనుగుణంగా వ్యవహరించాలి. ఆ బ్యాలెన్సింగ్ పద్ధతిలో నడుచుకుంటూ పోయి సమాజానికి మీ వంతు కృషి చేయాలని సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ సంస్థ తరపున మిమ్మల్ని కోరుకుంటూ, బహుశా మీ అందరికంటే వయసులో బహుశా కొంచెం పెద్దవాడిని నేను అనుకుంటా, మీ అంతా శుభం కలగాలని ఆశీర్వదిస్తూ ఈ సంస్థ ఆవిర్భావం నుంచి నేటి వరకు 16 మంది ప్రారంభ సభ్యులల్లా డబల్ అయిపోయి 32 అయింది. ఈ 32 64 అవుతుందో 128 అవుతుందో తెలియదు కానీ మా అంతటా మేమే ఒక నిర్దిష్టంగా ఒక క్యాబ్ పెట్టుకున్నాం, ఎక్కువగా ఉండొద్దు ప్రస్తుతానికని. అంచెలంచెలుగా ఈ సంస్థకు మీరు ధన సహాయం చేయమని నేను అడగట్లేదు. మాట సహాయం, చేత సహాయం, ఏ సహాయం వీలుంటే ఆ సహాయం చేసి సంస్థ తోడ్పాటుకు, సంస్థ ద్వారా చాలామంది ఎదుగుదలకు కారణం కావాలి. గొప్ప సంస్థగా ఇది రూపుదిద్దుకోవాలి. మేము లేకపోయినా ఎవరున్నా ఈ సంస్థ ముందుకు సాగాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ అందరికీ కృతజ్ఞతలండి, ముఖ్యంగా విజయ్ వద్దిరాజు గారికి.